నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అండి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పారి. ముఖాముఖి కార్యం ముగిచ్చిరు మంత్రులు. ఇక ఆఖరికి ముఖ్యమంత్రి సారే మిగిలిండు. ఒడుస్తలేదు పల్లి రైతుల పంచాది, పట్టించుకోవాలన్నట వ్యవసాయ మంత్రి. ఊకూకి నడుమ ఆగుతున్నాయి రైళ్లు, పబ్లిక్ ను తిప్పలు పెడుతుంది మెట్రో. ఊర్లో సంసారం పెట్టిన ఏనుగులు, సూషి సూషి ఊరిడిచిపోయేటట్టు పబ్లిక్. నాగోబా దేవతకు తీరొక్క పూజలు, కేస్లాపూర్లో జోరుగైతుంది జాతర. భలే ఐడియా వేసిండు రైతన్న, పిట్టలను తరుముతుంది బీర్ సీసా. అధికార పార్టీ లీడర్లంటే 5 ఏళ్ళు వాళ్ళ హవా చిన్నగుండది. మంత్రులకైతే గడియ రీకం ఉండదు. ఎప్పుడు ఏదో మీటింగ్లతోని మస్తు ఉరుకులాడుతుంటారు సార్లు. అయితే ఎవళ్ళెంత బిజీగా ఉన్నా పార్టీ ఆఫీస్కు రావాలి, పబ్లిక్ను కార్యకర్తలను పట్టించుకోవాలి అని పార్టీ వాళ్ళు ఓ రూల్ పెట్టిర్రు. అందుకే సీఎం సారు తప్ప తత్మ మంత్రులంతా ఆ మాట మీద నిలబడ్డారు. ఇక చూడు ముచ్చటేందో. ఎన్ని పనులన్నా ఉండని ఏమన్నా చేసుకోండి, పబ్లిక్ను పార్టీ కార్యకర్తలను నారాజ్ చేయొద్దు అని పార్టీ పెద్ద మనుషులు, పిసిసి అధ్యక్షుడు మంత్రులందరికీ ముందుగానే చెప్పి పెట్టిండు. అందుకే ఇక ఇప్పటిదాకా తాపకో మంత్రి టైం దొరికినప్పుడల్లా పోయి గాంధీ భవన్లో కూకొని వచ్చిన వాళ్ళ ఆపది చాపతి అడిగి తెలుసుకున్నారు. ఇట్లనే ఈసారి రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పోయిండు, ముఖాముఖి కార్యం పెట్టిండు. కోమటిరెడ్డి సార్తోని కలిపి ఇప్పటిదాకా 11 మంది మంత్రులు నెత్తికోసారి ముఖాముఖి కార్యం పెట్టి వచ్చిన వాళ్ళ మంచి చెడు అరుచుకున్నారు. ఇగిదిట్లుంటే ముఖాముఖి కార్యానికి పోయిన కొంతమంది అక్షర చిట్టుపండు ఎండి పేరాల శ్రీనివాసరావు మోసం చేసిండని షికాయతు చేసిండ్రాట. ఎమ్మటే మంత్రి సారు డీజీపీ సారుకు ఫోన్ కొట్టి ఆయన కథ ఏంటిదో చూడుర్రి అన్నట్టు చెప్పిండాట. పేరాల శ్రీనివాసరావు దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేసీఆర్ దగ్గర బంధువు అని చెప్పి ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిండు. నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి ఒక కమిటీ వేసి ఆస్తులన్నీ కూడా తీసుకొని యాక్షన్ పెట్టి ఈ బాధ్యతలు చెల్లించాలని వారికి డీజీపీ గారికి ఆదేశించాను. ఆగో గట్ల చేసిండాట. ఇక సందుల సందు పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే బాణాలేసిండు మంత్రి సారు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్, నేనెక్కడా బచ్చ కేటీఆర్ ఎక్కడా అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయినా బాబు, మా నాయన నాగలు పట్టి వ్యవసాయం చేసేది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా కరిగే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు, పోయి సిబిఐ ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. నువ్వు నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు 30 ఏళ్ళ ఎప్పుడన్నా పేపర్లో పేరు వచ్చిందా? ఆయన అంట టీఎఫ్ కట్టిందంట, తాగుబోతులు అడ్డా మారిందంట. కారు పార్టీ వాళ్ళు నల్గొండల రైతు ధర్నా చేసి ఛాలెంజ్లు ఇసిరిండ్రని ఇగో గిట్ల గరమైండు మంత్రి సారు. చిన్నోళ్ళు ఛాలెంజ్లు ఇసిరితే పట్టించుకోడట సారు. మాజీ సీఎం కేసీఆర్ సారు బయటికి రావాలి అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు మంత్రి సారు ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు. 2 దిక్కుల వాళ్ళు మాటలతో ఎత్తెత్తి పోసుకుంటారు. నీ జీవిత కాలం సరిపోదు, నేను వేసిన ఫౌండేషన్ రాళ్ళు, నేను వేసిన ఇనాగ్రేషన్ రాళ్ళు చూడటానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు కానీ నీ ఎమ్మటున్న ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా మీ ముఖాలెక్కి ఒక పక్క నియోజకవర్గంలో ఒక్క చూపిస్తారా మీరు చేసిన అభివృద్ధి? మీ సొంత నియోజకవర్గాలు ఏడిస్తే కదా మొదలు అభివృద్ధి. సిగ్గుండాల మాట్లాడడానికి. ఇక అలా అట్లుంటే ఇప్పటిదాకా ముఖాముఖి కార్యానికి ఒక్క ముఖ్యమంత్రి సారే పోలేదట. మంత్రులంతా అయిపోయినరు కాబట్టి ఆఖరికి ముఖ్యమంత్రి పోతాడు కావచ్చు అనుకుంటారు అందరూ. కాజు, బాదం అసొంటి పిరమైన పలుకుల కంటే కూడా ఓ గుప్పెడు బుడ్డలు నానబెట్టుకొని తింటే మస్తు బలం వస్తుంది. గవే పల్లీలు. అందుకే 1 కిలో కొనుక్కొచ్చుకుందామని షాప్కు పోతే ఒక కాడ 160 అన్నారు, ఇంకొక కాడ 180 అన్నారు. వామ్మో అని అనుకొని సపడుగా ఇంటికి వచ్చిన. అయితే షాప్లలో రేటు గట్టినే వలుకుతుంది కానీ ఇగో మార్కెట్లో బుడ్డలు వండించే రైతన్నల పరిస్థితి మాత్రం చూడుర్రి ఎట్లుందో. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్టున్నది బుడ్డలతోని పరిశాను. ఇటు అమ్ముకుందామని పోతేనేమో రైతులకు గిట్టుబాటు ధర లేదు. అటు చేపల పొంటి కిలో 2 కిలోలు కొందామని పోతే పబ్లిక్కు శీతం రేటుకు అమ్ముకుంటున్నారు దందాలు చేసేటోళ్ళు. అటు పండించిన రైతులు లాస్ అవుతుండ్రు, ఇటు పబ్లిక్ లాస్ అవుతుండ్రు. నడుమ దళారులు జేబులు నింపుకుంటారు.
అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాల రైతన్నలు పంచాది మోపు చేసిండ్రు. మంగళవారం నాడు సురువైన కిరికిరి బుధవారం నాడు కూడా నడిచింది. పంట అమ్ముకుందామని పోతే అడ్డికి పావు షేర్ లెక్క కొంటాం అంటున్నారట. ఆఫీసర్లకు చెప్తే ఇచ్చినంత తీసుకొని 100-200 ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టి ఆఖరికి సంచులు లారీలకు ఎక్కిస్తున్నారట. కేసు రైతు దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చినా దోపిడీ చేసిన రైతు, పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తాను ఉండాలి. ఒక్క షేట్ ఉండ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ ఇప్పుడు గిట్లా కాంటలు చేపించిండ్రు, సంచులు లారీలకు ఎక్కించిండ్రు, ఆఖరికి బుడ్డ ముంచిండ్రు అని రైతన్నలు గోసబుచ్చుకుంటారు. నిరీగింత అన్యాయం చేస్తారా అని కోపానికి వస్తున్నారు. అసలే ఈ ఏడు దిగుబడి తక్కువ ఉన్నదంటారు. అయినా సుత నిరిటికి ఈ ఏడుకు పింటా మీద 1500 నుంచి 1000 రూపాయలు తగ్గించిండ్రట. పెట్టుబడి పెట్టిన పైసలు వస్తలేవు, పిల్ల జల్లను ఎట్ట పోషించుకుంటాం అంటున్నారు రైతన్నలు. సర్కారు వాళ్ళే పట్టించుకోవాలి, న్యాయం చేయాలి అని అడుగుతుండ్రు. బయట షాపులలో చూస్తేనేమో పల్లీలు కొందామని పోతే శీతం రేట్లకు అమ్ముకుంటుండ్రు. మరిగా పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యనికే గింత గోస పెడుతున్నారు. గింత అద్రగనమా అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. మామూలుగా నేను ఎన్నడూ ఆఫీస్కు లేటు పోను. అసొంటిది గాచారం బాలేక ఇలా జరంతా ఆలస్యంగా పోయినా, మా బాస్కు దొరికిపోయినా. ఈగేముంది, ఏంది మంజుల ఎన్నడలేంది ఇయ్యలేందో ఆలస్యం అయ్యింది, బస్కు వచ్చినావా ఎట్లా అని అడిగిండు. నేను లేదు సార్ మెట్రోకే వచ్చినా అని చెప్పిన. అగ్గ మెట్రోకి వస్తే దబ్బిని రావాలి కదా అని అంటే ఇగో అప్పుడు గీ ముచ్చట చెప్పిన. పట్నంలో ఎటు నుంచి ఎటైనా రప్పున పోవాలంటే మెట్రో రైలే ఎక్కాలి. ఎందుకంటే ట్రాఫిక్ మూత, హారన్ల కూత రెండూ ఉండవు. అగో అట్లనే ఆఫీసులకు కాలేజీలకు అని పోదామని వెళ్ళినోళ్ళంతా బుధారం పొద్దుగల మస్తవస్థలు పడ్డరు. ప్లాట్ఫామ్ ఎక్కిన ప్రయాణికులంతా అగ్గ రైలు ఇంకా రాదాయే అని ఒకళ్ళొకళ్ళు అడుక్కుంటూ పరిశాన్ అయ్యిర్రు. లెక్కకైతే 5 నిమిషాలకో బండి వస్తుంది, ఇవాళ ఇంకా వస్తలేదు ఏంది కథ అని ఫోన్లలో ఎంకలాడితే అప్పుడు తెలిసింది సిగ్నల్ సమస్య అని. ఇక మరిగ్గా రైళ్లు కూడా పచ్చ లైట్ ఎలిగి ముంగటికి కదులుతాయి. ఒకవేళ సిగ్నల్ పని చేయకుంటే రోడ్డు మీద బండ్లు పోయినట్లు పోతే బాగుండు గాని అట్లా పోయేటివి కాదాయే. అందుకే 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. ఇక గీ ముచ్చట తెలవక జనము ప్లాట్ఫామ్ మీదకి వస్తూనే ఉన్నారు. ఆయన కూడా 2 గంటల దాకా రైలు దబ్బిన రాక ఆఫీసులకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు మస్తు తిప్పలు పడ్డారు. గీ లోపల అధికారులు అటు ఇటు తిప్పలు పడి మొత్తానికి సిగ్నల్ సమస్య తష్పజేసిర్రు. ఇక వచ్చిన ఒక్కొక్క బండ్లే మొసమల్లకుండా ఎక్కిపోయిర్రు జనాలు. చాలా మందికి మెట్రో దిగి మళ్ళీ ఏ ఆటోనో బస్సో పట్టుకొని పోవాల్సి ఉంటది. అసొంటోళ్ళంతా 3-4 గంటలు ఆలస్యంగా పోయిర్రు. అయితే ఈ సిగ్నల్ సమస్య బ్లూ లైన్ రూట్ల అదే నాగోల్ కాడ్ నుంచి రాయదుర్గం దిక్కు వచ్చిందట. దీంతో తత్మ రూట్లలో కూడా రైళ్ల రాకపోకలు ఆలస్యమైనాయి. కొన్ని దిక్కులనైతే స్టేషన్లు బంద్ చేసిర్రు. మొత్తానికి సమస్య తష్ప చేసినాక మళ్ళా బళ్ళు కదిలినాయి. బళ్లతో సాతుల రద్దీ కూడా అంతే పెరిగింది. దీంతో దినం జర్రంతా హల్కగా పోయే రైళ్లు మస్తు పిక్కటంగా పోయినాయి. కాళ్ళు ఏట సందు లేకుండా నడిచినాయి. ఏదేమన్నా గానీ గీ టెక్నికల్ సమస్య అనేవి కామనే తీయుర్రి అని అనుకుంటా పోయిర్రట బాళ్ళు దిగిన పబ్లిక్. కార్మికుల కష్టాలు రాస్తాం, రైతుల గోసలు చూపిస్తాం, పబ్లిక్ తిప్పలు చూపిస్తాం, పోలీసోళ్ళ పనితనం చూపెడతాం, లీడర్ల ముచ్చట్లు బయట పెడతాం. ఏది దాయం. మేమెవ్వళ్ళకి బానిసం కాదు. ఏడేం జరిగినా ఎవ్వళ్ళకేం తిప్పలున్నా పేపర్లలో రాసేది, టీవీలలో చూపెట్టేది మా జర్నలిస్టులే. అందరి గురించి చెప్తాం కానీ మా బాధలు మా కష్టాలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఆయన వాళ్ళకేం కష్టాలున్నాయి తీయుర్రి అని అంటారా చాలా మంది. కానీ మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు బెదిరించేటోళ్ళే. విలేకరులు అంటే పురుగును చూసినట్టే చూస్తున్నారు కొన్ని దుక్కుల్లా. నేరి అనంతపురం జిల్లాలున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్నకైతే విలేకరులు అంటే లెక్కే లేదు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, ఆధారాలు లేకుంటే రాయట్లేదు. అందరి ముంగట కూర్దు ఆయనన్న మాటలే కావాలంటే 200 రూపాయలు. ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారా. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. ఫ్రెండ్లీ అనుకుంటూనే పెట్టేటి పుల్లలన్నీ పెట్టిండు. ఏం రాసుకుంటారో రాసుకోరి, ఎవరికి భయపడేది ఏం లేదు. అన్ని చేసినాకనే ఇంత దూరం వచ్చిన. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా, పట్టాల మీద వండుకోబెడతా అనుకుంటా విలేకరుల మీదకి గీతీలుగా గరమైండు. అవే అన్న, ఆధారాలు లేకుండా రాస్తే అట్టినే కానిద్దు గాని రాసేటోళ్ళు కూడా ఆధారాలు లేకుండా ఎట్లా రాస్తారు అనుకుంటే నువ్వు మాత్రం. నిప్పులేంది పొగ రాదంటారు. యాన్నో ఓ కాడ కింద పొగ రాసుకుంటేనే కదన్నా విలేకరులు రాసేది కూడా. అయినా గిట్లా మాట్లాడితే రాయకుంటట్టు
ఊకుంటారే అన్న? ఏమో పోరి అనేటి అని అంటారు, అటంక జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని వాళ్ళే అంటుంటారు. మళ్ళా భలే గమ్మతి ఉన్నది పోండ్రికి లీడర్ల ముచ్చట్లు. పండుగలనక పండుగలొచ్చే పట్టు శీరమావో కొని పట్టుకరావా. అగ్గు గీ పిల్లేంది వార్తలు చెప్పమంటే పాటలు పాడుతుంది అని అనుకుంటారు కదా. ఆవు మరి పండుగలకు పోవాలంటే ఎప్పుడు వేసుకునేటి గిషింపిరి బట్టలతోనే పోవాలా? అందుకనే ఓ పట్టు చీర కొనుక్కరావా అని మా మామని అడుగుతున్నా. అంత మంచినే ఉన్నది కానీ ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి అని అంటుర్రా? ఎందుకు లేవు, బొచ్చెడు ఉన్నాయి కానీ ముందుగానైతే గీ పండుగ ముచ్చడు చూడుర్రి. అర్ధరాత్రి డప్పు సప్పులతోని అస్థినా మడుగుకేంచి గంగాజలాన్ని తెచ్చి అభిషేకం చేసుడుతోని నాగోబా జాతర సురువైంది. నాగేంద్రునికి గంగాజలం నవధాన్యాలతోని పెద్ద పూజలు చేసి నైవేద్యం పెట్టి మేశ్రం వంశస్థులు. ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్లో ఉన్న మేశ్రం వంశపోళ్లు ముందుండి చేసేటి నాగోబా జాతర ఆదివాసీలకు పెద్ద పండుగ. దేశంలో రెండోగా అతిపెద్ద గిరిజన జాతర అవుడుతోని ఏం తక్కువ 7 వద్దులు మా సంబరంగా చేస్తారు అన్నట్టు అక్కడి ఆదివాసీలు. అందుకనే ఈ జాతరకు అడవి బిడ్డలందరికీ అదిలొచ్చేరు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతోని నాగోబా జాతర సురువైంది. మేశ్రం వంశపోళ్లు ఎప్పట్లెక్కనే నాగోబా దేవునికి ముందుగాల పెద్ద పూజలు చేసి పండుగ సురువు చేసారు. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4 తారీఖు మన జిల్లాలో కేసలాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. గిట్లా నాగోబా దేవునికి పవిత్ర గంగా జలంతో అభిషేకం చేయడానికి 16 రోజుల ముందుగానే ఏం తక్కువ 220 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ పోయి గోదావరికేంచి పవిత్ర గంగా జలం తెచ్చి మర్రి చెట్టుకు ఉట్టి కడతారు. అటెంక పుష్యమాస నాడు అర్ధరాత్రిగా పవిత్ర జలంతో నాగోబాకు జలాభిషేకం చేస్తారు. దాంతో ఈ జాతర సురువు అవుతుంది అన్నట్టుగా. అంతేకాదు మేశ్రం వంశపోళ్ళ ఆడబిడ్డలు కొత్త కుండలలో నిండుకుండా నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారట. అడవి బిడ్డల ఆచారం కాబట్టి తెల్ల బట్టలు కట్టుకొని వచ్చిర్రు, బూరలు ఊదిరు, డోలు దెబ్బల మోతలు మోగిచ్చారు. సిరికొండల నుంచి తెచ్చిన మట్టి కుండల్ని ఆడబిడ్డలకు అప్పగిచ్చారు. దాంట్లో తెచ్చిన నీళ్లతోని మట్టిని కలిపి కుండను తయారు చేసారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ జాతరకు ఎంత మంది వచ్చినా పెట్టేది మాత్రం 22 పొయ్యిలేనట. 22 పొయ్యిల మీదనే ఒకలైనక ఒకలన్నట్టు వంతులు పెట్టుకొని వంటలు చేసుకోవాలన్నట. ఇది అక్కడి ఆచారం అంటున్నారు ఆదివాసీలు. గిట్లా వంటలు చేసినాక ముందుగాల జీవిడిచిన పెద్దోళ్లకు తూము పెట్టుకుంటారట. అంటే పిండాలు పెట్టుకునేటి కార్యం అన్నట్టు. గట్ల పెద్దోళ్లకు తూము పెట్టుకున్న ఈ జాతర చేసుకోవాలనేది అక్కడి ఆదివాసీల ఆచారం అట. ఇదంతా తిట్టుంటే అయ్యేడు ఇంకో కొత్త యుగులం చేసిరు ఆదివాసీలు. ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రతి ఏటా పుష్య అమావాస్యం రోజు మహారాత్రి అర్ధరాత్రి పూజ జరుగుతుంది. ఇది ఆనవాయితీగా మిశ్రమ వంశులతో పూజింపబడుతుంది. ఆ పూజకి ప్రతి ఏటా గంగాజలం ఏదైతే హస్తినమడుగు గోదావరి నుంచి జలాన్ని తెచ్చుకొని శుద్ధి చేసిన తర్వాతనే పూజ అనేది చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గుడికి చుట్టూ 5 కిలోమీటర్ల దాకా మందు తాగేది లేదు, మాంసం ముట్టేది లేదు. మంచి ముచ్చటే. గట్టయితేనే ఏ లొల్లి ఉండదు. ఇక మొత్తం 600 మంది పోలీసులు 100 సీసీ కెమెరాలు పెట్టిర్రు. సాటుకు మాటుకు తాగేటోళ్ళు ఉన్నా దొరికిపోతారు అన్నట్టే. ఎమ్మటే 31వ తారీఖు నాడు దర్బార్ కార్యం ఉంటది. వచ్చే నెల 4 దాకా జాతర అవుతుంటది. ఎవరికన్నా ఓ బుద్ధి అయితే అట్ట పోయి చూసారి. ఏం చెప్తున్నా? ఏ ఊళ్ళనైనా గుడి కంటే ముందు బడి కట్టుర్రి అని అంటుంటారు. ఎందుకంటే చదువుకున్న ఇలువ అసొంటిది. పొల్లగాళ్ళు 4 ముక్కలు నేర్చుకొని బయటికి పోతే మంచి మంచి కొలువులు కొడతారు, గొప్ప పేరు వస్తుంది అని ఏ అయ్యవ్వలకైనా ఉంటుంది. కానీ ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో చదువు చెప్పే సార్ దిక్కులేక పొల్లగాళ్ళు ఏం చేస్తారో చూడుర్రి. ఇగో గీ రేకుల ఇంట్లో చదువుకుంటున్న పొల్లగాళ్ళని చూస్తురు కదా. వీళ్ళేదో పొద్దంతా బడికి పోయి వచ్చి పొద్దుక ట్యూషన్లకు వచ్చిర్రు అని అనిపిస్తున్నది కదా. కానీ అసలు ముచ్చట అది కాదు. ఇది చదువు చెప్పే అసలు బడి. ఆ గుమ్మలక్ష్మీపురం మండలం దబ్బలగూడ టిక్కబాయ్ అనే గిరిజన ఊర్ల పొంటి కనీసం ఓ బడన్న లేదట. ఉన్నగా చిన్న బడి సార్ను తబాదాల పేరు చెప్పి ఇంకో ఊరికి పంపిర్రట. ఈగేముంది, ఉన్నొక్క సార్ పోయిండు. ఇక మా పొల్లగాళ్ళ చదువులు ఏడ ముంగట పడతాయి. ఇట్లయితే వచ్చిన 2 ముక్కలు కూడా మర్చిపోతారు. అట్లా కావద్దు అంటే మనమే ఏదన్నా ఒకటి చెయ్యాలి అని ఊరోళ్ళంతా పదురుకొని ఈ రేకులింటిని బడి లెక్క చేసుకుర్రు. ఇక బళ్ళే చదువులు ఎట్లా సాగుతున్నాయో చూడుర్రి.
వారేవా సార్లు లేకున్నా ఎంత చక్కదనంగా చదువుతుర్రో చూడు. గిట్ల మా పొల్లగాళ్లకు చదువు చెప్పే పంతులు కావాలి అని అధికారులను ఎన్ని మాటలు అడిగినా కూడా పోర్రమ్మా మీ ఊరు ఏంటో మూల వారేసినట్లుంటది, మీ ఊళ్ళకు ఏ సార్లు రారు, మీకంత అక్కరుంటే వేరే ఊళ్ళో చదివిపించుకోర్రి అని అన్నారట ఆఫీసర్లు. అయినా సరే చదువు మీద పాయరం ఉన్న పొల్లగాళ్ళు ఏమంటుర్రో ఇన్నుర్రో సరే. అయ్యో చిన్న చిన్న పొల్లగాళ్ళు చదువుకుంటాం సార్ అని ముద్దుగా అడుగుతారు చూడుర్రి. అటు సర్కారేమో చదువుకు పెద్ద పీటేస్తున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పుకుంటది. ఇటు చూస్తేనేమో ఇప్పటికీ బళ్ళు లేని ఊర్ల ముచ్చట గిట్లుంది. మరి చదువుల మంత్రి లోకేష్ అన్న మా పొల్లగాళ్ల తిప్పలు పట్టించుకొని ఓ బడి కట్టించి పంతులను పెడితే మేము ఎల్లకాలం ఆయన పేరు తలుచుకుంటామని అంటుర్రుగా ఊరి జనాలు. చూడాలి మరి ఇక లోకేష్ అన్న ఏం చేస్తాడో. చేనుకు పోయి పని చేసుకుందామని అంటే భయమే. ఇంటి బయట గద్దె మీద కూర్చొని వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట పెడదామనుకున్నా భయమే. పని మీద బయటికి పోవాలన్నా భయమే. ఊర్లన్నీ గజగజ వణుకుతున్నాయి. దెబ్బకు ఊర్లు ఖాళీ చేసి తట్టా బుట్టా సర్దుకొని ఏటన్నా వలస పోవాలా అన్నట్టే తయారైంది పరిస్థితి. ఇంతకు ఏమైందో చెప్తలేదు అని అనుకుంటుర్రా? చెప్పుడెందుకు చూడుర్రి ఇక మీరే. ఏ బిడ్డ ఇది మా అడ్డ అనుకుంటా ఆగ చూడర్రి ఎట్ట తిరుగుతున్నది ఆడికి ఏం చీడికి. ఇక ఇటు చూడర్రి దగ్గరికి వస్తే సింపి పారేస్తా అని సింపి పోస్తున్నది. ఎటన్నా పని మీద పక్క ఊరికి పోదామంటే ఆ బాట మీద నిలబడి బాత కనిపెట్టుకుంటున్నాయి. మొత్తం ఏనుగుల సంసారం అంతా ఊర్ల మీద పడి ఏగిస్తున్నది పబ్లిక్ను. చూసి పబ్లిక్ అందరిని ఊర్లకేం చెల్లగొట్టి ఇక అయ్యే ఉండేటట్టున్నాయి రేపు. మరి లేకపోతే మొదం ఊర్లలోకి వచ్చి శిలకలన్నీ తొక్కి నాశనం పట్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెం అనే ఊర్లే ఏనుగుల గుంపు మకాం పెట్టింది. మంచిగా అరటి చెట్లకు అరటి పండ్లు తినుకుంటా, జీడి మామిడి తోటలల్లా కాజు పాలకులు తినుకుంటా, కర్బూజ తోటలల్లా కర్బూజ పండ్లు మింగుకుంటా రంజా రౌసా వీర విహారం చేస్తున్నాయి. ఆ చూడర్రే సత్యనారాయణ అనేట ఆయన 10 ఎకరాలల్లో పామాయిల్ తోట పెడితే మొత్తం తొక్కి నాశనం పట్టించినాయి. ఎవరన్నా దగ్గరకు వచ్చిండ్రంటే తొక్కి పారేస్తాం అన్నట్టు మంద జట్టు కట్టుకొని తిరుగుతున్నాయి. ఎటు పోవాలన్నా పబ్లిక్ గజ్జున వణుకుతాండ్రు. చిలకల పోంటి కాల్పు తీయంగానో కోత కోయంగానో వెనకకేంచి వచ్చి తోండంతో కొడితే ఏం గాను ఏనుగులు సల్లగుండా ఎక్కలేని గోసొచ్చి పడ్డదని ఈ పాలెం పబ్లిక్ బుగులు పడుతున్నారు. తిప్పలవాడి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తా అంటే ఏనుగులు వచ్చి ఎత్తి ఏట్ల బారేసినట్టు చేస్తున్నాయి. గిట్లయితే ఎట్లా బతికేది? సర్కారు వాళ్ళే దిక్కు అంటున్నారు జనాలు. కుంకి ఏనుగులు అన్నారు, అటే పోయింది ముచ్చట. ఇంకెప్పుడు తీసుకొస్తారు, ఇంకెప్పుడు ఏనుగుల పీడ ఇరగడ చేస్తారు అన్నట్టు కోపానికి వస్తుండ్రు ఈ మన్యం జిల్లా పబ్లిక్. మునుపు ఏ పంటకాడికి పోయినా ఓ మంచే ఉంటుండే. పిట్టలు, అడవి పందులు, కోతులు పంటకాడికి రాకుండా ఆ పంటను పొతం పెట్టకుండా మంచం మీద కూర్చొని ఒడిశాలతోని రాళ్ళేసేటోళ్ళుండే. లేకుంటే ఓ పళ్ళెం అందుకొని సప్పుడు చేస్తే పోయేటి. కానీ ఇప్పుడు అసొంటి మంచాలు లేవాయే. కానీ పిట్టల నుంచి పంటను కాపాడుకునేందుకు గీ రైతన్న ఈసొంటికి మధ్య చేసిండు. పంటకాడ మంచం మీదెక్కి పిట్టల కొట్టుడని చెప్పి గీడేదో తాగి పారేసిన బీరి సీసాలని చూపెడుతులేంది అని అనుకుంటారు కదా. అసలు ముచ్చటంతగా సీసాతోనే మంచిగా ఇమ్మల్స బట్టి చూడలే. చెట్టుకు తాడు కట్టి సీసాని ఏలాడ తీసిండు. ఇంకో తాడుకు కింద అట్టముక్క కట్టిండు. నడుమిట్లా రాయి మూడేసిండు. గాలికి అట్టముక్క ఊగినప్పుడల్లా రాయి పోయి సీసాకు తగులుతుంది. ఇంకేముంది గట్ల పట్టొచ్చేటి సప్పుడుకు అటుకెళ్ళ ఒక్క పిట్ట కూడా రాదన్నట్టు. అంతేనానే అన్న? అంటే గాలి వస్తే అది ఇంకా ఊగుతూరు అది మోగుతుంది అన్నట్టు. ఆడ సౌండ్కి ఇంకా పిట్టలు రావు, పందులు కూడా రావు అన్నట్టు. నైట్ కూడా గాలి వస్తే మంచిగా మోగుతుంది. ఇగో గీ అన్నే గంత మంచి ఉపాయం చేసింది. పేరు పూనెం నాగేశు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న నూగూరు అనేటి ఊళ్ళో ఉండేటికి అన్న అల్ల పొలం కాడ పిట్టల్ని అడవి పందుల్ని ఎల్లగొట్టేందుకు కావలి గాయలేక ఇగో గిసువంటి ఇక మతి చేసిండు అన్నట్టు. ఎంత కావాలున్నా పాయిద లేకుండా అయిందట. అటుగెట్టుకు కావాలంటే ఇటుగెట్టుకేంచి వస్తున్నాయట. ఇటుగెట్టుకు కావాలంటే అటుగెట్టుకేంచి వచ్చి పంట ఆగం చేస్తున్నాయట. అందుకే ఇసువంటి ఉపాయం చేసినా అనుకొస్తున్నాడు గీ నాగేశ్ అన్న. గిట్లా షేన్ చుట్టూ సీసాలు కట్టిండు. అన్న పోయి ఇంట్లో పురుసతగా ఉన్నాడు. గొప్ప ఆలోచనే. ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని అంటే ఏమో అనుకున్నాం గానీ ఈ ఐడియా అయితే అన్నకు భలే అక్కెలకి వచ్చింది పోండ్రి. ఈ
ఇగో ఇల్లు ఇడిచిపెట్టేటి అన్నలో గీ వార్త మీ అసొంటోళ్ళ కొరకే. ఊళ్ళో ప్రయాణంకు పోతే ఇంట్లో ఎవరినో ఒకరిని పెట్టిపోర్రి, లేకుంటే తాళాలన్నా బందోబస్తుగా వేసుకొని పోర్రి. అట్లా కూడా కాకుంటే ఇంట్లో సొమ్ములు డబ్బులు కూడా ఏం లేకుండా చూసుకోర్రి. ఏహే మాకేమవుతుందిలే అని మోడదోపక పోతిరా అంటే నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అవుతుంది. ఎందుకంటే ఇగో ఈ సొంటోళ్ళు బగ్గమో పైరు దునియా మీద. మొఖం కనపడకుండా నెత్తికి తువ్వాలా కప్పిండు, చేతుల రాడ్డు పట్టుకొని తాళం ఎట్టవల కొట్టాలనని తండ్లాడుతున్నాడు. తాళానికి తలుపుకు నడుమిట్లా రాడ్డు పెట్టి అటొత్తుడు ఇటొత్తుడు. గట్టి తాళమే వేసిపోయినట్టున్నది చూస్తుంటే. ఎంత గట్టి కొత్తినా తాళం ఊడి రావట్లేదు. ఇంకో పాలి గట్టి కొత్తిండు పానం బిగబట్టి. ఆగో తాళం ఊడింది. సప్పుడుకు కిందున్నోళ్ళు ఎవరన్నా లేచిలు గిట్టనేమో అనుకున్నట్టున్నాడు కావచ్చు దొంగన్న. మెట్లు దిగి కిందికి పోయి చూసుకొని వచ్చిండు. రైట్ ఇక చిన్నగా తలుపులు తీసుకొని ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో ఏమన్నా ఉండొచ్చున్నావా పాపం, సొమ్ములన్నీ ఎత్తుకొని అవతల పడ్డట్టుంది కదా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇంటి వాళ్ళకు దొరికిండు గీ దొంగన్న. ఇగో గీ కాకేనాట ఏం పని మీద వచ్చినావు రావాలి అని తమ్మానికి కట్టేసి అడిగితే గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది, నువ్వు ఏ ఇంట్లో దిగినావు, నాకే అర్థం కావట్లేదు. అంతేనా? పోలీసులు వచ్చినాక అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకే గ్లౌజులు ఎందుకు వేసుకున్నావు చేతులకు? గ్లౌజులు వేసుకోలే? చేతిలో గ్లౌజులు చలి పెడుతుందని వేసుకున్నావా? కరెక్ట్. మాస్క్ చలి పెడుతుందని. అగనాట తాగింది లిమ్ ఎక్కువచ్చిండట. ఏ ఇంట్లోకి పోయింది తెలవట్లేదట, ఎవరి ఇంట్లోకి పోయింది కూడా అర్థం కావట్లేదట. తెలుస్తుంది తీయే కాక, కాసేపు అయితే పోలీసు వాళ్ళు వస్తారు, అప్పుడు అంతా తెలుస్తుంది ఎందుకు వచ్చింది ఏమిటికి వచ్చింది అనేటిదిగా. ఏములవాడ గాంధీనగర్ లో ఉన్న ఓ ఇంటికి సూటి పెట్టిండు రాత్రి. చూడ్డానికైతే పెద్ద మనిషి లెక్కనే ఉన్నాడు కానీ చేసేటి అన్ని చిల్లర శాతలే ఉన్నాయి. ఇక ఈ ముచ్చటరికే కాగానే పోలీసు వాళ్ళు రప్ప ఉరికొచ్చి పట్టుకొని స్టేషన్ కు దొరకపోయిర్రు. ఇక తాతకు తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు కానీ అంత చేయి తిరిగిన దొంగేం కానట్టే ఉన్నది చూస్తుంటే. నువ్వు దొరికి దొంగల జాతి పలు తీస్తుగా రావాలి అని మస్తు కోపానికి వస్తున్నలా కావచ్చు బౌండరీ సాటి దొంగనలు. మన దేశంలో పెద్ద పెద్ద జాతరలు అంటే ఒకటి కుంభమేళ, ఇంకోటి సమ్మక్క జాతర. సరే సమ్మక్క జాతరకి ఇంకా టైం ఉన్నది కానీ మొదలు కుంభమేళ జాతర ముచ్చట చెప్పుకుంటే జీవితంలో ఒక్కసారి వచ్చే జాతర కాబట్టి పోతే మళ్ళా రాదన్నట్లు జనం ఇరగబడిపోతుర్రు. ఇప్పటికే 2 వారాల సంది తెంపు లేకుండా మా జోరుగా అవుతుంది. మరి పాన్రి ఎట్లెట్లయితుందో ఒకసారి మనం కూడా చూసేద్దాం. అబ్బబ్బబ్బబ్బా ఏం జాతర ఏం జాతర. కుంభమేళ జాతరలో భక్తుల రద్దీ కుతకుత ఉడుకుతుంది. 4 దిక్కుల్లో ఎటు చూసినా కోట్ల మంది భక్తుల పుణ్యతానాలే కనిపించినాయి. బుధారన్నాడు మౌని అమాస అని కోట్ల మంది భక్తులు వచ్చిర్రు. అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చుడుతోని అర్ధమరాత్రి తొక్కిసలాట అయ్యింది. ఈ లొల్లిల కొందరి పానాలు పోతే శీతం మందికేమో దెబ్బలు తగిలినాయి. గిట్ల తొక్కిసలాట అయ్యటానికి కారణం చెత్తడబ్బలే. కోట్ల జనం వచ్చిర్రు కాబట్టి తోపులాట అయ్యింది. గా తోపులాటలా కాళ్లకు చెత్తడబ్బలు తగిలి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డరని కొందరు అంటుంటే, లేదు లేదు వచ్చినోళ్ళు వచ్చినట్లు తానాలు చేసి పొమ్మన్నావు, అక్కడ పండుకోవద్దని కూడా చెప్పినావు. ఆయన కూడా కొందరు భక్తులు ఆడనే పండుకుర్రు. అందుకే తొక్కిసలాట అయిందని పోలీస్ పెద్ద సార్లు చెప్పుకొస్తుర్రు. గిట్ల తొక్కిసలాట ముచ్చట మీద ప్రధాని మోడీ సారు ఇంకా హోం మంత్రి అమిత్ షాలు సీఎం యోగి సార్కు ఫోన్ చేసి ఏమైంది ఏం కథ ఏమన్నా బలగాలు పంపియాలనా అని అత్తాపత్తా అరుచుకున్నారు. అంతేకాదు మా తరపుకెంచి సాయం దండి ఉంటది, జాతర మాత్రం నిమ్మలంగా అయ్యేటట్లు చూడుర్రి అని చెప్పిర్రట. రాష్ట్రపతి ముర్ము మేడం, సెంటర్ మంత్రి రాజ్నాథ్ సింగ్, షై పార్టీ లీడర్ మల్లికార్జున్ ఖర్గే ఇంకా ఏపీ సీఎం బాబు సార్లు తొక్కిసలాట ముచ్చట మీద మస్తు బాధపడ్డారు. ఇక జర్రసేపట్లనే అధికారులంతా సలవర్చి మళ్ళా జాతర నిమ్మలంగా అయ్యేటట్లు చేసిర్రు. మౌని అమాస నాడు పోయి త్రివేణి సంఘంలో తానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులంతా ప్రయాగరాజ్ తోవబట్టిర్రు. గిట్ల కోట్ల భక్తులు రాగా 47 కిలోమీటర్ల మందం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకో ముచ్చటేంటిదంటే 12 పూర్ణ కుంభమేళాలతోని సమానమైన ఈ మహా కుంభమేళ జాతర 144 ఏళ్లకోసారి వస్తుంటది. అందుకే కోట్ల మంది జాతరకు వస్తుర్రు. ఒక బుధవారం నాడే 10 నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తుండొచ్చు అని అంచనా వేసిర్రు అధికారులు. ఇప్పటికే జాతర చాలైన 2 వారాలల్లా 20 కోట్ల మంది పుణ్యతానాలు చేసిర్రట. మొత్తానికి చిన్నగా అయితే లేదు పొర్రి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.